ఫైన్గా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక రెసిపీ విషయానికి వస్తే ఏం చేస్తుంది అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూసి మీరే తెలుసుకోండి. ఎప్పుడు అలానే చెప్తుంది అంటారు కదా, చివరి వరకు చూస్తే ఆ కమ్మని రెసిపీ నేమ్ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. నాకు నచ్చిన రెసిపీ పేరు కూడా మీకు చెప్పగలను. యాజ్ యూజువల్గా పోపు దినుసులు అన్నీ వేసేసుకుని ఇక ఎర్రగా ఆనియన్ వేయించుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, అలాగే సాల్ట్ తగినంత అంటే మా చెల్లె గుర్తుకొస్తుంది. యాజ్ యూజువల్గా వంట చేయడం మా మేధవికి రాదు కాబట్టి యూట్యూబ్లో తగినంత చెప్పినప్పుడల్లా తగినంత అనేది తెలిసి ఉంటే ఇక మీ వీడియోస్ ఎందుకు చూస్తామని సెటైర్ వేస్తుంటుంది. ఇక్కడ పనిలో పని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఒక జాము కప్పు అంత వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకుని ఆ తర్వాత ఇక్కడ రెసిపీ పేరేంటో ఆల్మోస్ట్ అందరూ గెస్ చేయొచ్చు. లేత బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తొక్క తీసి, అవి ఇందులో వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేశాను. మీకందరికీ తెలిసిందే బీరకాయలు ఉడకడానికి చాలా సమయం పట్టదు కాబట్టి, అది లేత బీరకాయలు వేసుకుంటే. బలిసిపోయిన బీరకాయ వేసుకున్నా బాగుంటుంది, కానీ కొంచెం కరకర అంటుంటే ఆ కమ్మతనం కొంచెం తక్కువ అవుతుంది. సో లేత బీరకాయలు వేయడానికి ప్రిఫర్ చేయండి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మెత్తగా ఉడికాయి బీరకాయ ముక్కలు మొత్తం. ఆ తర్వాత ఫస్ట్లో వేరుశనగ పప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లోకి వేసేసేయండి. ఇక్కడ ఇక మిక్సీ మొత్తం కడిగిన దాని మాదిరి